ఆదివాసీ సమాజంలో ప్రజల పరంగాను, న్యాయపరంగాను, రాజకీయ పరంగాను, సాంస్కృతిక పరంగాను ఉద్యమ సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా మేము విన్నది ఏమిటంటే కోయ పుణ్యం ధర్మాన్ని కూడా ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ కోయ పుణ్యం ధర్మం అంటే ఏంటి? దాన్ని మీరు సమాజంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఇప్పుడు 2017 సర్వనాల తర్వాత డిసెంబర్ 31, 2017 హన్మకొండలో హోటల్ శ్రేయాలో దాదాపు 65 నుంచి 70 మంది ఆదిలాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఉన్నత ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రొఫెసర్లు అందరం కూర్చొని మాట్లాడి ఒక న్యాయపరం చేయాలి సుప్రీంకోర్టులో కేసు వేసాము. అది అందరికీ తెలిసిందే. అది ఇప్పుడు హీరింగ్ వచ్చి ఆ దశలో ఉంది. అది బహుశా మా అడ్వకేట్ గారు చెప్పిన దాని ప్రకారం మార్చి, ఏప్రిల్లో విచారణ మొదలు కావచ్చు సుప్రీంకోర్టులో. తర్వాత దాన్ని ప్రజా పోరాటము అయిపోయిన తర్వాత 2019లో ఢిల్లీలో చారిత్రాత్మక రీతిలో రామ్లీలా మైదానంలో దాదాపు 1,00,000 మంది వాళ్ళు రైళ్ళు, విమానాలు, బస్సులు, కొంతమంది బైకుల మీద కూడా అక్కడికి ఆదిలాబాద్ చెందిన వాళ్ళు అక్కడ రావడం జరిగింది. దాదాపు 1,00,000 మంది పైన పైచులుగా వచ్చిన తర్వాత ఇమీడియట్ తెల్లారే మన ప్రధానమంత్రి గారిని, మోడీ గారిని కలిసి సమస్య వివరించడం జరిగింది. దాని తర్వాత అనేక మంది మంత్రుల్ని, అర్జున్ ముండా గారిని కావచ్చు, అదేవిధంగా అమిత్ షా గారిని కావచ్చు, ఫగన్ సింగ్ కులస్తి గారిని, అదేవిధంగా మొన్న గత 4 నెలల కింద కిరణ్ రిజిజు గారిని, న్యాయశాఖ మంత్రిని కిషన్ రెడ్డి గారిని పలు దఫాలు వెళ్ళి కలిసి ఒక న్యాయ పోరాటం చేయడం జరిగింది. తర్వాత రాజకీయ పోరాటం చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఆదివాసీ తెగలలో ప్రత్యేకించి ఈ చెడు అలవాట్లకు బానిసయ్యి పక్కన విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కించుకోవడం, కాంపిటేటివ్ దాంట్లో ముందుకు రాకపోవడం వల్ల దీన్ని ఏదన్నా సాంస్కృతిక పరంగా మనము వీళ్ళందరినీ చైతన్యవంతం చేయాలి, దీన్ని ముందు తీసుకెళ్లాలంటే ఎలా అని ఆలోచించినప్పుడు ఈ ప్రయాణంలోనే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఒక పెద్దలు చెప్తుండేవాళ్ళు, మనకంటూ ప్రత్యేకంగా వేలుపులు ఉండేటి, మనకంటూ గట్టు గోత్రాలు ఉండేటి, మనకంటూ ప్రత్యేకమైన దేవతలు ఉండేవాళ్ళు. ఒక ప్రత్యేకమైన మేడారం కావచ్చు, గుంజేడు కావచ్చు, ఆదిలాబాద్ చూస్తే కోట పరందలు కావచ్చు, అదేవిధంగా నాగోబా, కెస్లాపూర్ నాగోబా కావచ్చు, ఇక్కడ కూడా చాలా చోట్ల కూడా అన్ని తెగలకి ప్రత్యేకించి నాయక్పోడు కావచ్చు, కొండరెడ్డిస్, కోయ, కొలాం, మళ్ళీ చెంచులకు సంబంధించిన బైరాపూర్, మహబూబ్నగర్లో ఇట్లా అనేక ప్రాంతాల్లో అనేక ప్రత్యేకమైనటువంటి ఆచార వ్యవహారాలతోటి పూజలు చేసుకోవడం జరుగుతుంది. వాటిని గత 2 సంవత్సరాలుగా చూసినప్పుడు నాకు అనిపించింది, మనకంటూ ఒక ప్రత్యేకమైన ఇష్టమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి, ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఇది అన్ని మతాలకి, ఇప్పుడున్నటువంటి మతాలకి విభిన్నమైనటువంటి ఒక వ్యవస్థ, ఆచారం అనేది ఆదివాసులు కాబట్టి దాన్ని ముందు తీసుకోవాలన్నప్పుడు పెద్దలు చాలామంది చెప్పారు, మనకంటూ ఒక ధర్మం ఉన్నది, కోయ పుణ్యం ధర్మం. అంటే కోయత్తూరు తెగలు చెందిన వాళ్ళు, దీనికి గోండ్లు ఉన్నారు, కోయ ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి ఈ తెగ కింద వచ్చే కోయత్తూరు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా 3వ గట్టు, 4వ గట్టు, 5వ గట్టు, 6వ గట్టు, 7వ గట్టు ఇక్కడ తెలంగాణలో ఉన్నాయి. ఇంకా 8, 9, 10, 11, 12 వరకు కూడా పక్కనున్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరకు విస్తరించున్నారు. సో ఈ గట్టు గోత్రాలు, దేవతలు, వేల్పులు ఇవన్నీ సమీకరించుకొని మనం సాంస్కృతిక పరంగా ఒక ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చినట్టయితే ఒక పక్కన ఈ యొక్క ప్రజా పోరాటం, న్యాయ పోరాటం, రాజకీయ పోరాటంతో అది న్యాయం ఏ విధంగా జరగాలనేది అక్కడ లభిస్తుంది. అట్లే మనం కూడా సమాజం కూడా మొత్తం మారాలి. మరి పూర్వ ఆచారాలకు పోవాలంటే మన ధర్మం ఉంది కాబట్టి పహాడి కుపారి లింగో గారు ఏ రకంగా అయితే మన గట్టు గోత్రాల వ్యవస్థ ఏర్పరిచిందో దాని ప్రకారం ముందుకు పోవాలని చెప్పేసి ఆ విధంగా ప్రత్యేకించి గత 2 సంవత్సరాలుగా మరి ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టుకొని ఈ మన దగ్గర ఉంటున్న నర్సరావుపేట దగ్గర ఉంటే గుబ్బలమంగ వరకు కూడా అనేక యాత్రా స్థలాలు, మా యొక్క ఆదివాసీ స్థలాలు, వేల్పులను సందర్శించడం, జాతరకు పోవటం, వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేయటం, అందరూ కూడా మనం సాంస్కృతికంగా ముందుకు రావాలని చెప్పేసి కోయ పుణ్యం ధర్మాన్ని మొత్తం కూడా ప్రచారం చేసుకుంటూ తిరగడం జరుగుతుంది.